నమస్తే అండి, నా పేరు వెంకటరెడ్డి, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ డైరెక్టర్ని. ఎంతో కాలంగా యువత వెయిట్ చేస్తుంది, సార్ మ్యాథ్స్ ఉంటే జిఎస్ ఉంటే ఎగ్జామ్స్ ఇవన్నీ ఏదో ఒక లోపం ఉంటుంది అని. ఈరోజు హెచ్ఐపిలో చూడండి త్వర మ్యాథ్స్కి మ్యాథ్స్, జిఎస్కి జిఎస్, ఎగ్జామ్స్కి ఎగ్జామ్స్, బుక్స్, గ్రౌండ్, అది ఏదన్నుండని, ఏపీ తెలంగాణలో ఏ ఇన్స్టిట్యూట్ అన్నుండని, ఎక్కడన్నుండని ఈరోజు మ్యాథ్స్ పరంగా చూసుకోండి, జిఎస్ పరంగా చూసుకోండి, ఉద్దండులను మేళవించి చేసిన సంస్థ ఇది. ఎన్నో రోజుల నుంచి ఎన్ని ఇన్స్టిట్యూట్లు అయిన ఉండొచ్చు, కానీ హెచ్ఐపి అనేది 22 సంవత్సరాల నుంచి ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్కే కోచింగ్ ఇస్తున్నాము అంటే మేము గ్రూప్స్ కానీ బ్యాంక్స్ కానీ ఇవ్వలేక కాదు. మా డెడికేషన్ మొత్తం మేము యువతను తయారు చేసేది పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే అని డిసైడ్ అయ్యాం. ఈరోజు తీసుకోండి, ఇక్కడ వచ్చిన యువత ఏ ఒక్కరు మిస్ అయినా కూడా దాని బాధ్యత హెచ్ఐపి వహిస్తుంది. మీరు ఏ కోణంలో మ్యాథ్స్ చూసుకుంటారా, జిఎస్ చూసుకుంటారా? ఈరోజు మ్యాథ్స్ తీసుకుంటే మహేష్ సారు, కిషోర్ సారు, ఉపేందర్ సారు, నరసింహారెడ్డి సారు, ఇసాక్ సారు, మట్టపల్లి రాఘవేందర్ సారు, వెంకన్న సారు, కాంతారెడ్డి సారు, సద్గుణరావు సారు, శ్రీనివాస్ రెడ్డి సారు, ఫిజిక్స్ రమేష్ సారు, కేవీఆర్ సారు, ఒక్కరిని మించిన వాళ్ళు ఒక్కరున్నారు. మీరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లు ఎవరైనా కోచింగ్ ఇవ్వచ్చు. హెచ్ఐపిలో కాలు పెట్టి చూడండి, రేపు అవకాశాన్ని కరెక్ట్ వాడండి. మీకు రేపు యువత మీ తల్లిదండ్రులు కష్టపడి ఎన్నో ప్రతి రూపాయి పంపిస్తుంటారే, దాన్ని ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలనేది మీరు ఆలోచించండి. త్వర ఎక్కడున్నామన్నది కాదు, బుల్లెట్ దింపినవా లేదన్నది క్వశ్చన్. ఈరోజు మ్యాథ్స్కి కానీ జిఎస్కి కానీ హెచ్ఐపి దేనికైనా సిద్ధంగా ఉంది. మీరు వచ్చి కాలు పెట్టి చూసిన తర్వాత మీకు నచ్చినాక డెసిషన్ తీసుకోండి. త్వర హెచ్ఐపి వెంకటరెడ్డి అంటే ఏందనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఉండే జిఎస్ ఫ్యాకల్టీ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఉద్దండులను 5 మంది మ్యాథ్స్ ఫ్యాకల్టీని సెట్ చేశాం. ఏ కోణంలో ఏ చాప్టర్ అన్నది ఎక్కడైనా సరే మీరు విన్న తర్వాత ఒక్కసారి హెచ్ఐపిలో కాలు పెట్టి మీ జీవితాన్ని మార్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. మన ఫ్యాకల్టీ వాళ్ళ అభిప్రాయాలు కూడా 1 by 1 మీరు వింటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. దూరా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో నేను మట్టపల్లి రాఘవేందర్ రావు, సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్. హెచ్ఐపి ప్రారంభమైనప్పటి నుంచి దీంట్లో కొనసాగుతున్న డైరెక్టర్తో పాటు కొనసాగుతున్న ఫ్యాకల్టీ బృందంలో నేను ఒకరిని. సో మనకు ఇందాక మనకు సార్లందరూ చెప్పినట్టుగా ఒక సబ్జెక్టుకు సంబంధించి మల్టిపుల్ ఒకరో ఇద్దరో అలా ఉండడం వల్ల ఇంతకుముందు కొన్ని అంతరాయాలు కలిగిన మాట వాస్తవమైనప్పటికీ ఇప్పుడు మ్యాథ్స్లో మనం ఇందాక చెప్పినట్టు 5 దిగ్గజాలు ఇక్కడ బరిలో ఉండడం జరుగుతోంది. దాంతోపాటు జనరల్ స్టడీస్కు సంబంధించి కూడా రెగ్యులర్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయండి. 10 hours డైలీ మనకు మార్నింగ్ 5 hours, ఈవినింగ్ 5 hours జరుగుతూ ఉంటాయి. నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి 18,000 ఉన్న ఫీజుని 10,000కి రిడక్షన్ అయితే చేయడం జరిగింది. ఇందాక సార్లు చెప్పినట్టు అది తొలి 100 మందికి కాబట్టి. నేను ఒకటే చెప్తాను, మీరు ఒక విషయానికి నేను చెప్తున్నానో ఇంకొకరు చెప్తున్నారనో సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నప్పుడు మెట్లు దిగి కిందికి వస్తున్న విద్యార్థిని మీరు అడగండి. వాళ్ళు సరైన జడ్జిలు, సరైన న్యాయ నిర్ణేతలు వాళ్ళు. దానికి సంబంధించి నేను నాలాంటి వ్యక్తి కూడా ఒక 21-22 సంవత్సరాల పాటు ఒక ఇన్స్టిట్యూట్తో మనం అంకిత భావంతో కొనసాగుతున్నామంటే ఇక దాన్ని మీరు అంచనా వేసుకోండి. సో పిల్లల పట్ల కూడా అంతే అంకిత భావంతో మనకి ఇన్స్టిట్యూట్ అయితే కొనసాగుతూ ఉంటుంది. సో ఆన్లైన్ మాయలో కొన్నింటిని మనం ప్రాక్టీస్ కోసం చేసుకోవచ్చు, కానీ దానికన్నా మీరు నేరుగా ప్రత్యక్షంగా ఉన్నప్పుడు క్లాస్ రూమ్ వెదర్ వేరుగా ఉంటుంది. సో నేరుగా కోచింగ్ తీసుకున్నప్పుడు మన సక్సెస్ రేటు కూడా పెరుగుతుంది. దాంతోపాటు మీకు సండే టెస్ట్లు, సమయానుకూలంగా స్లిప్ టెస్ట్లు, ఇవన్నీ కూడా కంటిన్యూటీగా ఉంటాయి. కాబట్టి మనకు చూస్తే సమయం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ 2025 ఆగస్ట్ అనేది సుదూరం ఏం కాదు. ఎందుకంటే ఆగస్టులో తొలి వారంలో జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు ఎగ్జామినేషన్ అనేది. కాబట్టి మనం లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అయినప్పుడే సక్సెస్ కావడానికి మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. మనం కూడా సక్సెస్ కావడానికి అవకాశాలు పెరుగుతాయి. సో 2025లోకి ఎలాగో ఎంటర్ అయిపోతున్నాం కాబట్టి ఇంకా ఈ సంక్రాంతితోటి మీ జీవితంలో కొత్త క్రాంతులు నింపడానికి ఎలాగో గవర్నమెంట్ ఆల్రెడీ క్యాలెండర్ ఇయర్ ఇచ్చింది కాబట్టి దాన్ని సరిగా యూటిలైజ్ చేసుకొని మొత్తం అంతా కూడా రీచెక్ చేసుకొని ఒక్కసారి మీకు కంటిన్యూగా ఇక్కడ డెమోస్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఒకసారి క్లాస్లో కూర్చోండి,
నిర్ణయం మీరే తీసుకోండి. మేమేం చెప్తాము అనేది మీకు ఆ క్లాస్ రూమ్లో తెలుస్తుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హలో, నా పేరు మహేష్ అండి. నేను వచ్చేసి ప్యూర్ మ్యాథమెటిక్స్ హెచ్ఐపిలో డీల్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ కొత్త బ్యాచ్కి స్టార్ట్ అవుతున్నాను. ఎందుకంటే హెచ్ఐపి అనేది ఒక మెయిన్ ఎస్ఐ కానిస్టేబుల్కు మెయిన్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఎందుకంటే హెచ్ఐపిలో ఎంతోమంది ఎస్ఐ కానిస్టేబుల్గా తీర్చిదిద్దిన సంస్థ కాబట్టి మెయిన్గా మీకు అందరికీ తెలుసు, మహేష్ సార్ అంటే మ్యాథమెటిక్స్ అనేది ఒకటి మీకు అందరికీ అవగాహన ఉంటుంది. ఎందుకంటే మహేష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది మీకు అందరికీ చాలామందికి తెలిసిన విషయమే. దాంట్లో ఆల్రెడీ 15 ఏళ్ళ నుంచి చెప్తూ ఉన్నాను. ఇప్పుడు హెచ్ఐపిలోకి ఎందుకంటే చాలామంది చెప్పడం వల్ల హెచ్ఐపిలో జాయిన్ అయితే బాగుంటుందని ఒక ఉద్దేశంతో ఇక్కడ జాయిన్ అయ్యాను. ఖచ్చితంగా హెచ్ఐపిలో ప్రతి ఒక్క స్టూడెంట్కు న్యాయం జరుగుతుంది జాయిన్ అయినారంటే. ఎందుకంటే ఇక్కడ అందరూ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీసే ఇక్కడ డీల్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఇప్పుడు చెప్పే విధానాన్ని బట్టి మీరు హెచ్ఐపిలో జాయిన్ అయితే మీరు ఖచ్చితంగా ఎస్ఐ జాబులతో, ఎస్ఐ కానిస్టేబుల్ జాబులతో ఖచ్చితంగా సాధించి వెళ్తారని నేను చెప్తున్నాను. ఓకేనా? హాయ్, దిస్ ఈజ్ కిషోర్, అర్థమెటిక్ ఫ్యాకల్టీ. నేను దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. నేను 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఈ హెచ్ఐపి ఇన్స్టిట్యూట్ కేవలం మనకి ఎస్ఐ కానిస్టేబుల్ మాత్రమే కోచింగ్ ఇస్తుంది. అండ్ దీనిలో జిఎస్తో పాటుగా అర్థమెటిక్ చూశారు కదా, మహేష్ సార్ అయినా సరే, నేనైనా సరే, మన ఉపేంద్ర సార్ అయినా, నరసింహరెడ్డి సార్ అయినా, ఇసాక్ సార్ అయినా, అందరం కూడా చాలా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ. అండ్ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్లో చెప్పడంతో పాటుగా మేము డౌట్ సెక్షన్కి మేమందరం కూడా మేము 5 ఒక పిల్లర్ లాగా నిలబడి మీకు డౌట్ సెక్షన్ ఏదైనా ఉన్నా సరే క్లాస్ అయిపోగానే, ప్రతి ఇన్స్టిట్యూషన్లో క్లాస్ అయిపోగానే హరీ బరీకి ఇన్స్టిట్యూషన్ నుంచి ఫ్యాకల్టీ వెళ్ళిపోతారు. మేమందరం ఒక ఫ్యామిలీగా ఉండి మీకు అర్థమెటిక్ అండ్ మ్యాథ్స్లో ఎటువంటి డౌట్ ఉన్నా సరే మేము క్లియర్ చేస్తామని ఇక్కడ సార్ తరపున మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే ప్రతి ఇన్స్టిట్యూషన్కి మంచి ఫ్యాకల్టీ ఉండొచ్చు, కానీ డెడికేటెడ్ ఫ్యాకల్టీ కావాలంటే హెచ్ఐపి ఇన్స్టిట్యూషన్లో మాత్రమే నువ్వు జాయిన్ అవ్వాలా. నువ్వు ఖచ్చితంగా బ్యాగ్తో జాబ్తో పంపించే బాధ్యత మా అందరిది. థ్యాంక్ యూ అండి. నమస్తే, నేను ఉపేంద్ర సార్ను. 2000 సంవత్సరం నుంచి అర్థమెటిక్ టీచ్ చేస్తున్నాను. హెచ్ఐపి ఇన్స్టిట్యూట్ స్టార్టింగ్ నుంచి ఉన్నాను నేను. హెచ్ఐపి సంస్థ గురించి మా గురించి చెప్పుకుంటే మేము సెల్ఫ్ డబ్బా కొట్టినట్టు అవుతుంది. ఇక్కడ మా దాంట్లో సెలెక్ట్ అయిన వేలాది మంది ఎస్ఐ కానిస్టేబుల్ అని అడిగినా మీకు పర్వాలేదు, లేదంటే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళైనా పర్వాలేదు, లేదంటే ఆల్రెడీ ప్రజెంట్ తీసుకున్న వాళ్ళనైనా అడగండి, లేదంటే వీళ్ళెవరు మీకు పరిచయం లేకపోతే మీరు వచ్చి ఒకరోజు ఫ్రీగా డెమో విని మీరు క్లాస్ నచ్చితేనే మా దాంట్లో చేరండి. ఎందుకంటే మేము మాటలు చెప్పే వాళ్ళం కాదు, మా చేతలది ఉంటుంది. ఇక్కడ మేము ఎంత ఉంటున్నామో ఇక్కడ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా బాగుంటుంది. ఇక్కడ మనకు ఏంటంటే ఎక్కడ కూడా మనకు అర్థమెటిక్ రీజనింగ్ బాగుంటే జిఎస్ బాగుండదు, జిఎస్ కూడా బాగుంది అని అనుకుంటే, 2 బాగున్నాయి అనుకుంటే అక్కడ ఫిజికల్ బాగుండకపోవచ్చు. ఇవన్నీ కూడా 3 బాగున్నాయి సార్ అంటే ఎగ్జామ్స్ బాగుండకపోవచ్చు. ఇవన్నీ కూడా సమపాలలో ఇక్కడ అందివ్వడం జరుగుతుందన్నమాట. విద్యార్థికి కరెక్ట్ వేదిక అన్నమాట ఇది. ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకుంటున్నారని మనకి ఈ ఫస్ట్ ఆఫర్ సందర్భంగా, 1 జనవరి సందర్భంగా స్పెషల్ ఆఫర్ ఇస్తున్నారు సారు. సో 18,000 ఫీజు నిన్నటి వరకు తీసుకున్నాం. ఈ రోజు నుంచి మనం ఏంటంటే 9,999 రూపాయలు మొదటి 100 అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆల్రెడీ మనకు బుకింగ్ అవుతున్నవి. మరి 100 తర్వాత వచ్చి సార్ మాకు మళ్ళీ అదే ఫీజు అంటే మాత్రం కష్టం. ఈ అవకాశాన్ని మాత్రం మీరు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్, ఐఎమ్ నరసింహారెడ్డి, అర్థమెటిక్ ఫ్యాకల్టీ. నేను లాస్ట్ 10 years నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఎస్ఎస్సి డీల్ చేస్తున్నాను. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకి సండే గ్రాండ్ టెస్ట్ అటెంప్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి హెచ్ఐపిలో అర్థమెటిక్ కానీ రీజనింగ్ క్లాసెస్ మెయిన్గా ఫోకస్ చేయాలి. సో చాలామంది గ్రాండ్ టెస్ట్ అటెండ్ అవుతుంటారు, కానీ హెచ్ఐపిలో అర్థమెటిక్ క్లాసెస్ ఎవరు మ్యాక్సిమం వినరు. సో ఫస్ట్ అర్థమెటిక్ క్లాసెస్ కానీ జిఎస్ కానీ ఫస్ట్ ఇక్కడ ఇంటేనే మనకి ఏమవుతుంది, సండే కానీ సో గ్రాండ్ టెస్ట్ కానీ ఏదిగా మనకి ఫోకస్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. ఓకే మా, థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. గత 20 సంవత్సరాల నుంచి ఎకనామిక్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉన్నాను. మిగతా అన్ని కోచింగ్ సెంటర్లో ఎకనామిక్స్ సబ్జెక్టు చెప్తారో తెలియదో, కానీ హెచ్ఐపిలో మాత్రము ఎకనామిక్స్ అనే సబ్జెక్టు గ్రూప్ 2 లెవెల్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళకి ఒకసారి ఎకనామిక్స్ సబ్జెక్టు విన్నారు అని అంటే కేవలం ఎస్ఐ కానిస్టేబుల్కే కాదు, గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా రాయడానికి తగినంత సబ్జెక్ట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో జాబ్ రావాలనే కసి ఉండి హెచ్ఐపి కనుక వస్తే తప్పకుండా మీకు ఆ జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ సబ్జెక్టు ఉపయోగపడుతూ ఉంది. ఈ ప్రత్యేకమైన ఆఫర్ను
నూతన సంవత్సరంలో అందరూ ఉపయోగించుకొని హెచ్ఐకి చేరి మీరు జాబ్తో వెళ్ళాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. హలో స్టూడెంట్స్, ఐఎమ్ సద్గుణరావు జల్లు, జాగ్రఫ్ సార్ని. ఈ హెచ్ఐపి ఇన్స్టిట్యూట్లో నేను కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇది ఒక మంచి సంస్థ. ఎస్ఐ కానిస్టేబుల్ విషయంలో 100% న్యాయం చేయగలిగేటువంటి సంస్థ. సో రెప్యూటెడ్ సంస్థ అండ్ వెరీ ప్రామాణికమైన సంస్థ. సో దీనిలో నేను జాగ్రఫీ చెప్పేటప్పుడు మీకు తెలుసు, జాగ్రఫీ అనగానే చాలామందికి భయం ఉంటుంది సబ్జెక్ట్ యాక్చువల్గా. అయితే నా వరవడి ఏంటంటే ప్రతిదాన్ని బోర్డు మీద మ్యాప్లు కానీ డయాగ్రామ్స్ కానీ గీచి దానికి తగ్గట్టుగా చెప్పడం వల్ల ఏంటంటే ప్రతి పాయింట్ మైండ్లో అలా కూర్చుంటుంది. తర్వాత ఎలాగో ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి కొన్ని ఇమేజ్లు కూడా చూపించడం జరుగుతుంది. సో అత్యంత నాణ్యమైనటువంటి టీచింగ్ చేసి మీకు అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో సుమారుగా ఎస్ఐ కానిస్టేబుల్ అంటే ఒక 20 మార్క్స్ ఉంటాయి. అలాగే మెయిన్ సబ్జెక్టులో సుమారుగా 40 వరకు కూడా తీసుకెళ్తున్నాడు. సో ఈ మార్క్స్ అన్నింటిలో కూడా 99% నా షేరు నేనైతే ఖచ్చితంగా వచ్చేటట్టుగా నేను చేయగలుగుతున్నాను. ఈ హెచ్ఐపీలో పనిచేస్తున్నాను. నా మీద మీకు నమ్మకం ఉంటే మా సారు హెచ్ఐపీలు ఉన్నాడని చెప్పేసి ఎంతమంది జాయిన్ అయినా అందరికీ న్యాయం చేస్తానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. హలో, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు కాంతారెడ్డి. హెచ్ఐపి స్థాపించబడి ఇప్పటికీ 22 ఇయర్స్ అయ్యాది. అప్పటి నుంచి పనిచేస్తున్నాం ఈ సంస్థలో. గత 22 సంవత్సరాల్లో వేలాది మంది ఈ సంస్థ నుంచి ఉద్యోగులుగా అనగా ఎస్ఐలుగా పీసీలో చాలామంది వెళ్ళిపోయారు. మరి పాలిటీ విషయానికి వస్తే ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో ఒక ఎస్ఐకి కానిస్టేబుల్ కాకుండా రేపు గ్రూప్ 2 రాసిన గ్రూప్ 1 రాసిన అందరూ కూడా దీని ద్వారా సక్సెస్ అవుతున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఒకప్పుడు హెచ్ఐపిలో జిఎస్ బాగుండేది అని అన్నారు. జిఎస్ ఎప్పుడు బాగుంటుంది, దానికి మించి ఇప్పుడు ఏంటంటే పేపర్ 3 అంటే మ్యాథ్స్ కూడా బాగా సార్ కేర్ తీసుకొని దీన్ని ముందు తీసుకెళ్తున్నాడు. ఒక కోచింగ్ మాత్రం కాకుండా ఈవెంట్స్ పరంగా కానీ మెటీరియల్ పరంగా కానీ ఎగ్జామ్స్ పరంగా కానీ మీరు ఏ కోణం తీసుకున్నా కూడా మాకెవరు పోటీ రాకుండా మాకెవరు సరి లేకుండా ముందుకు వెళ్తున్నాం. ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. హిస్టరీ వెంకట సారు. నేను హెచ్ఐపిలో గత 20 సంవత్సరాల నుంచి తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ చెప్తున్నాను. మొన్న జరిగిన గ్రూప్ 2లో కూడా మనకు 150కి 140+ వచ్చినాయి. అంటే ఆ స్థాయిలో చెప్తాం మనకి ఇండియన్ హిస్టరీ కానీ తెలంగాణ హిస్టరీ కానీ. మీరు ఈసారి కంపల్సరీ ఈ అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఎక్సలెంట్ ఉంటుంది. మీకు జాబ్ కావాలంటే కంపల్సరీ 2025లో ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు కూడా సార్ మనకు 50% ఆఫర్ పెట్టాడు. 9,999 రూపాయలు. ఫస్ట్ 100 మెంబర్స్ మాత్రం ఇస్తారు. ఎవరైతే ఎంపీ చేసుకుంటారో కంపల్సరీ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.